హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన కంటెండర్షిప్ టాస్క్లో విష్ణుప్రియకి అన్యాయం జరిగిందేమో అని అనిపించింది. ఎందుకంటే అఖిల్ హారిక తీసుకున్న నిర్ణయం అనేది ఏదైతే ఉందో అది ఆ బ్లాక్ స్టార్ ఇచ్చేది తేజకి ఇచ్చినట్టే బాగుండేమో నాకు అనిపించింది. ఎందుకంటే విష్ణుప్రియ తన ఎఫర్ట్ తనది పెట్టింది, ఎఫర్ట్ పెట్టకుండా అయితే లేదు. బట్ కానీ ఎందుకో విష్ణుప్రియకి ఇవ్వకుండా తేజకే అని సెలెక్ట్ చేసేసి విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చేశారు. సో ఇది నిజం చెప్పాలంటే ఇది అన్యాయం అని చెప్పుకోవాలి. విష్ణుప్రియకి నిజంగా ఇది చాలా చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి మనం స్టార్టింగ్ జర్నీ నుంచి చూసుకున్నామంటే విష్ణుప్రియ ఒక ఎగిసిన కెరటం. ఎందుకంటే ఆవిడ స్టార్టింగ్ నుంచి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్తో వచ్చింది. ఓటింగ్ అనేది టాప్లో ఓటింగ్ స్టార్టింగ్ వీక్స్లో టాప్ ఓటింగ్ వచ్చేది విష్ణుప్రియకి. ఎవరికి లేనంత ఓటింగ్ విష్ణుప్రియకే ఉండేది. సో ఎవరు కూడా బీట్ చేయలేనంత ఓటింగ్ ఉండేది విష్ణుప్రియకి. కానీ తన యొక్క బిహేవియర్తో తను పార్టిసిపేట్ చేయకుండా తను ఏదో జోవియల్గా ఉంటూ నవ్వుకుంటూ ప్రతిదానికి నవ్వుకుంటూ ఉండడం వల్ల తనను అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ కంటెస్టెంట్స్ కూడా తనని సీరియస్గా తీసుకోలేదు. ఎవరు తనని సీరియస్గా తీసుకోలేకుండా తను చేసింది. ఎందుకంటే విష్ణుప్రియకి చాలా మంది వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అతను ఎవరో వాళ్ళ పేరెంట్స్ గార్డెన్ ఎవరు వచ్చేసి చెప్పాడనమాట. నువ్వు కొంచెం దూరంగా ఉండు పృథ్వీకి అని చెప్పేసి చెప్పాడు. అయినా కానీ తను పట్టించుకోలేదు. నాకు అది ఊపు అది అని చెప్పేసి చెప్పింది. సో చాలా మంది హౌస్ మేట్స్ వచ్చి హింట్స్ ఇచ్చారు. ఈవెన్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి ఎవరైతే ఎలిమినేట్ చేయబడ్డారో వాళ్ళు కూడా వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు. అయినా కూడా తనలో మార్పు రాలేదు. తను ఎందుకో తెలియదు. నిన్న కూడా అఖిల్ కూడా చాలా ట్రై చేశాడు. ఒకవేళ నువ్వు ఏదైతే నువ్వు ఇదనుకుంటున్నావో, ఏదైతే ఫ్రెండ్షిప్ ఏదైనా లవ్ అనుకుంటున్నావో, ట్రాక్ అనుకుంటున్నావో, ఆ ట్రాక్ను వదిలేసి నువ్వు ముందుకెళ్తే ఇంకా నువ్వు ముందుకెళ్తావు అని చెప్పేసి ఇన్పుట్స్ ఇచ్చాడు. కానీ ఆవిడకి అర్థం కాలేదు, ఆ మైండ్కి ఎక్కలేదు. ఇంకోటి ఏం చెప్పాడంటే, నువ్వు ఒకవేళ కప్పిస్తే నీ కప్పు పృథ్వీకి ఇస్తావా, నువ్వు తీసుకుంటావా అంటే నాది ఇండివిజువాలిటీ, అది నా జెన్యూనిటీ అని చెప్పేసి చెప్తుంది. సో ఎందుకో తెలియదు, ఆవిడ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నా కానీ తీసుకోవట్లేదు. సో బట్ తన ఎఫర్ట్ అయితే తను పెడుతుందని అనిపిస్తుంది నాకు. కాకపోతే తను ఒక ఒక మైండ్ సెట్లో ఉండిపోయింది. వేరే వాళ్ళు ఎవరో ఎక్స్ కంటెస్ట్ లాగా నేను చేస్తాను, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ లాగా నేను చేస్తాను అంటే కుదరదు. సో ఆవిడ ఆర్గ్యుమెంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండి, విష్ణుప్రియ కొంచెం ఆర్గ్యుమెంట్లో స్ట్రాంగ్గా ఉండి, కొంచెం ఆటలో కొంచెం పార్టిసిపేట్ చేస్తే, నార్మల్గా సైలెంట్గా ఉంటే, ఏ ట్రాక్లో పెట్టుకోకుండా ఉంటే డెఫినెట్గా విష్ణుప్రియనే విన్నర్. ఎందుకు చెప్పిన దానికి ఓటింగ్ ఆ రేంజ్లో ఉండేది. అప్పట్లో స్టార్టింగ్ ఓటింగ్ ఆ రేంజ్లో ఉండేది. నిఖిల్ కూడా టచ్ చేయలేనంత ఓటింగ్ ఉండేది స్టార్టింగ్లో. అటువంటి ఓటింగ్ని ఆవిడ ఇలా మిస్యూజ్ చేసుకున్నట్టుంది. చాలా చాలా నెగిటివ్ అనే చెప్పాలి విష్ణుప్రియకి. కంప్లీట్ నెగిటివ్. విష్ణుప్రియకి ఎంత నెగిటివ్ అంటే ఆ పృథ్వీ వల్లనే కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది విష్ణుప్రియ. ఇంకోటి ఏంటంటే నిన్న చాలా బాధేసింది. ఇంకో విషయం చెప్పుకోవాలి, విష్ణుప్రియ ఎప్పుడే కానీ తన ఎమోషన్స్ని బయట చెప్పేది కాదు. ఎప్పుడు కూడా తన ఎమోషన్స్ బయట చెప్పేది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ పాత కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సోనియా ఆకుల అప్పుడు ఒక చిన్న గొడవ వచ్చినప్పుడు, నిఖిల్కి ఏదో ఉంది అని చెప్పేసి గొడవ వచ్చినప్పుడు ఆవిడ సోనియా ఆకుల ఏడ్చి ఏదో పెడగొప్పులు చేసి చాలా సీన్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా క్రియేట్ చేయాల్సింది విష్ణు తన ఎమోషన్స్ హైడ్ చేసుకొని ఏం చెప్పదు. సరే ఓకే 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 అంటది, అంతే సింపుల్గా ఓకే ఓకే అంటది. సో ఈవెన్ చాలా చాలా చోట్ల యష్మి ఎక్స్ప్రెస్ చేసినట్లుగా విష్ణుప్రియ ఎక్స్ప్రెస్ చేయదన్నట్టు. యష్మి తన ఎమోషన్స్ని తను ఏదైతే అనుకుందో ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది కెమెరా ముందు నీట్గా. అటువంటి ఎక్స్ప్రెషన్ విష్ణుప్రియలో లేదేమో అనిపించింది. ఈవెన్ ఈ నామినేషన్స్ టైంలో కూడా డిఫెండింగ్ స్కిల్స్ అంతగా లేదు. డిఫెండింగ్ స్కిల్స్ ఎవరో ఇన్పుట్స్ ఇస్తే తీసుకొని చెప్పే విధంగా ఉంది. సో ఆ డిఫెండింగ్ స్కిల్స్ కొద్దిగా గేమ్లో పార్టిసిపేషన్ ఉంటే విష్ణుప్రియ ఇప్పుడు ఖచ్చితంగా డెఫినెట్గా విష్ణుప్రియ విన్నర్ మెటీరియల్. ఎందుకంటే విన్నర్ కావాల్సిన ఓటింగ్ అంతుంది. ఎవరికైనా కానీ ఓట్లు కావాలి కదా. ఫైనల్కి గౌతమ్కి ఓట్లు ఒక
ఒక రేంజ్లో పడుతున్నాయి. ఇప్పుడు గౌతమ్కి కంప్లీట్ పాజిటివ్ వస్తుంది. ఒక ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక వైల్డ్ కార్డ్గా వచ్చి అంత ఓటింగ్ రావడం అనేది చాలా 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 నిజంగా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. సో అటువంటి ఓట్స్ కోసం అంత కష్టపడుతున్న కంటెస్టెంట్స్కి దీనికి కావాలనే ఏ కష్టపడకుండానే ఓటింగ్ అంతా ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ అంత ఫాలోయింగ్ ఉంది. సో అది ఎందుకో ఆవిడ స్టార్టింగ్ నుంచి మిస్ చేసుకోవడం వల్ల ఈ అఖిల్ కానీ హారిక కానీ ఇవ్వలేకపోయారు. ఆవిడ కరెక్ట్గా సమాధానం చెప్పినంటే వాళ్ళకి అఖిల్కి ఏమనిపించింది, ఇవి కొంచెం సీరియస్ కంటెస్టెంట్ కాదేమో. అది ఎందుకు అడిగాడంటే అఖిల్, ఒకవేళ నీకు కప్పిస్తే నువ్వు పృథ్వీకి ఇస్తావంటే నాకు నచ్చిన వాళ్ళని టాప్లో పెట్టడం నా ఉద్దేశం. నాకు నచ్చిన వాళ్ళని నాకంటే టాప్లో పెట్టడం నా ఉద్దేశం అంటే అది నా మనసు. అంటే ఈవిడ కప్పు కోసం రాలేదు, జస్ట్ టైం పాస్ కోసం వచ్చిందని క్లియర్గా ఆ స్టేట్మెంట్తో అర్థమవుతుంది అన్నట్టు. సో అది ఆ కాన్ఫిడెన్స్ని చెక్ చేశాడేమో నీకు అఖిల్. సో అలా చెక్ చేసి సో ఆవిడకి తీసేశారని అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తేజ తీసుకోండి, తేజకి పర్సనాలిటీ అది లేదు, శక్తి లేదు, తేజకి అంత ఫిజికల్గా అంత స్ట్రెంగ్త్ లేదు. కానీ గేమ్స్లో పార్టిసిపేషను, గేమ్స్లో తను ఆడాలనే జీలు, కసి అనేది తేజలో చాలా ఉంది. అది విష్ణుప్రియలో లేదు. సో అది కనుక ఉండింటే ఈ తేజ ఎవ్వరు కూడా అసలు ఓటింగ్, తనకున్న ఓటింగ్ ఎవ్వరికి లేదు, ఆ రేంజ్లో ఓటింగ్. ఇంకో విషయం ఏంటంటే నిన్న తను బాధపడుతుంటే నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు వచ్చి కన్సోల్ చేశారు. అది చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి చెప్పాలంటే విష్ణుప్రియకి ఒక రకంగా పాజిటివే, ఇంకో రకంగా నెగిటివే. ఒక రకంగా పాజిటివ్ ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది, అరే అందరూ తీసేశారు కదా అని చెప్పేసి కొంతమంది సర్టన్ పర్సన్ ఆఫ్ ఆడియన్స్ కరెక్ట్ అవుతారు. ఇప్పుడు ఆవిడ కొంచెం ఎఫర్ట్ చూపించి కొంచెం ఇండివిజువల్గా ఉంటే డెఫినెట్గా టాప్ 5లో ఉంటుంది, లేకపోతే డేంజర్ జోన్ వెళ్ళిపోయే అవకాశం చాలా చాలా ఉంది. ఎందుకంటే టాప్ 5 వరకు వెళ్ళదు. ఒకవేళ అక్కడ వరకు వెళ్ళినా కానీ లాస్ట్ వీక్ వరకు వెళ్ళినా కానీ వెనక్కి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇదే స్పిరిట్ ఇప్పుడు ఏదైతే ఏడ్చుకుంటూ చేసింది కదా, సో నిన్న గేమ్ కూడా బాగానే ఆడింది. అటువంటి గేమ్ ఆడుతూ కొంచెం సీరియస్నెస్ చూపిస్తే పృథ్వీ ట్రాక్ తప్పితే, సో పృథ్వీ ట్రాక్ ఎలా ఉంటుందంటే ఆవిడ నీకు కప్పు కావాలంటే నాకు వద్దు, నువ్వు తాగేసిన కప్పు ఆ కప్పు అడుగుతాను ఉంటుంది. సో అలా దానివల్ల విష్ణుప్రియ ఒక రకంగా చెప్పాలంటే విష్ణుప్రియకి చాలా 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 బ్యాడ్ థింగ్. ఆవిడ కప్పు కొట్టాలని వచ్చిందా లేకపోతే పృథ్వీ కప్పు కడగాలని వచ్చిందా నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. సో మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నాకైతే చాలా బాధ అనిపించింది. అందుకని విష్ణుప్రియకి సెపరేట్గా ఒక వీడియో చేద్దాం, మనం స్టాండ్ తీసుకుందాం అని చెప్పేసి నేను వీడియో తీసాను ఫ్రెండ్స్. ఎందుకంటే విష్ణుప్రియ స్టార్టింగ్ నుంచి నేను జర్నీ చూస్తున్నాను. విష్ణుప్రియ చాలా కామ్ గోయింగ్ పర్సన్, ఎక్సెప్ట్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఆ ట్రాక్ తప్పించి మిగతా అంతా కామ్ గోయింగ్ పర్సన్. ఎక్కువ అరిచేది ఏమి ఉండదు, ఎంతసేపు అని అరుస్తారు, నవ్వుతాం తప్పించి ఇంకేం లేదన్నట్టు. సో చాలా ఇంకా ఆడియన్స్లో ఏంటంటే ఒక ప్యూర్ సోల్, విష్ణుప్రియ అంటేనే ఒక ప్యూర్ సోల్ అనే ఇది ఉంది అనమాట ఆడియన్స్లో, ఒక టాక్. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు, విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి లైక్ చేయండి వీడియోస్, ఇంకా వీడియోస్ చేద్దాం మనం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.